నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా పర్యటన ఖరారైంది. మంత్రి దామోదర రాజనరసింహకు ఘన స్వాగతం పలకడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా పర్యటనకు ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విచ్చేయనున్నారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 8:30 మంత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 10:30 జక్రాన్పల్లి మండలంలోని దేవుని తోటలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం జక్రాన్పల్లి మండల కేంద్రంలో పునః నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 1:15 ఆరుమూరు మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల సీనియర్ సిటిజన్స్ లాలన ఆశ్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించి మంత్రి అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:15 మాగ్లూరు మండలంలోని అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మంత్రి దామోదర రాజనరసింహ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలను కలిసిన తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 మంత్రి దామోదర రాజనరసింహ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి బాన్స్వాడ మీదుగా నిజాం సాగర్ చేరుకుంటారు. నిజాం సాగర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత రాత్రి 7:30 సంగారెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహ చేరుకుని అక్కడే నైట్ హాల్ట్ చేస్తారు. రాత్రి 7:30 సంగారెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహ చేరుకుని అక్కడే నైట్ హాల్ట్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులవాయి మండలంలోని గన్నారం గ్రామానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముందుగా శివాలయాన్ని దర్శించారు.
ముక్కంటికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన ప్రజాపాలన గ్రామ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఎదురు కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతోందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి జరిగేలా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. రేషన్ కార్డులు లేని వారు ప్రత్యేకంగా తెల్ల కాగితంపై రాసి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన ఇవాళకి 5 రోజులు ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరికి కూడా మొత్తం 1300 ఇండ్లకు గాను 13 టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇంకొక 3 రోజుల్లో 100% అన్ని హౌస్ హోల్డ్స్ నుండి అందరి ఇండ్ల నుండి అప్లికేషన్స్ తీసుకుంటాం. దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని ఎవరు అర్హులు ఉన్నారు, ప్రతి అర్హుడు ఎవరు కూడా మిస్ కాకుండా చిట్ట చివరి వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైతే సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో మరి ప్రజల వద్దకే మరి గ్రామ సభలే నిర్వహించి గ్రామాల్లోని అప్లికేషన్లు తీసుకోవడాన్ని ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీంట్లో ముఖ్యంగా మనకు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగారు. గృహజ్యోతి కరెంటు ఎంత యూనిట్లో వాడుతున్నారు, మీ యొక్క కరెంట్ యొక్క మీకు కనెక్షన్ నెంబర్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా వ్యవసాయానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా మహాలక్ష్మి స్కీము, అదేవిధంగా గృహజ్యోతి. సో ఈ విధంగా పెన్షన్దారులకు కానీ అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వివరాలు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా త్వరలోనే కంప్యూటీకరించి మరి అందరికీ లబ్ధిదారులకు ఒక విధి ప్రకారము చిట్టశివరి వారి నుండి మొదలుపెట్టి అందరూ కూడా లబ్ధి పొందే వాళ్ళకు కూడా ఇది సమాచారం పొందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళ మీద ఉన్నటువంటి మన క్రిమినల్ కేసులు కానీ, వాళ్ళు ఏదైనా జైలుకు పోయినా కానీ, వాళ్ళు ఏమైనా ప్రాణ నష్టం చేసుకున్నా కానీ వీళ్ళందరూ డీటెయిల్స్ అడగడం జరిగింది. వాళ్ళకు కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆదుకోవడానికి దాని కాలం కూడా పెట్టడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఇవాళ 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో సపరేట్గా ఒక జనరల్ కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో 2 అప్లికేషన్ ఫామ్ తీసుకుని, ఒకటేమో అడిషన్ డిలీషన్స్, ఇంకొకటేమో కొత్త రేషన్ కార్డులు వాళ్ళకు. మేము అందరూ కూడా అప్లై చేసుకోమని కోరుతా ఉన్నాము. అందరు కూడా రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డే ప్రాతిపదిక కాబట్టి తెల్లారి 6 గ్యారంటీల స్కీమ్లకు ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా అందరికీ పెన్షన్లు ఇస్తాం, అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. అయితే ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో, ఆల్రెడీ ఎవరికైతే రైతు బంధు వస్తుందో వీళ్ళందరూ కూడా పాత స్కీమ్లు అట్లనే కంటిన్యూ అవుతాయి కాబట్టి లేని వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతాం. నందిపేటలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మెరుగైన విద్య, వైద్యం అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నందిపేట్ మండల కేంద్రానికి విచ్చేసిన ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్టీసీ డిపో స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ హైస్కూల్, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిపేటలో ఆర్టీసీ డిపో కోసం ప్రజలు కోట్ల రూపాయల విలువైన స్థలం ఇవ్వగా డిపో ఏర్పాటు కాకపోగా నిరుపయోగంగా మారిందని అన్నారు. ఈ స్థలాన్ని క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా
తీర్చిదిద్దుతానని చెప్పారు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సామాన్యునికి విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే తన ప్రథమ కర్తవ్యమని, పేదవారికి సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాంబారు వాణి తిరుపతి, ఎంపీటీసీ పెయింటర్ రాజు, వార్డు సభ్యులు మాన్పూర్ భూమేష్, బీజేపీ మండల అధ్యక్షులు భూతం సాయిరెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద అండ్ సమస్యల మీద తెలుసుకోవడానికి రావడం జరిగింది. మొత్తానికి అష్ట దరిద్రంగా ఉంది. 10 ఎకరాల డీపో ల్యాండ్ ఎవడు పడితే వాడు వాడుకుంటున్నారు. కంపౌండాలు కూలిపోయింది. కొన్ని కోట్ల విలువైన ల్యాండ్ ప్రజలకు పట్టింపు లేదు, అధికారులకు పట్టింపు లేదు. దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు మర్చిపోయారు ఈ భూములు మయ్యి ఇవన్నీ కోట్ల విలువైనవని. కాబట్టి దాన్ని మళ్ళీ వాడుకలకు తేవడానికి ఆర్టీసీ పై అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి సౌహృదయంతో నన్ను గౌరవించి వెంటనే రేపటి నుంచి దాన్ని మొదలు పెడతామన్నారు క్లీనింగు. అండ్ దానికి సంబంధించిన మొత్తం చేసి క్రీడా ప్రాంగణంగా ఉపయోగించడానికి నందిపేట ప్రజలకు ఇట్లాంటి బిడ్డలకు ఏమైనా పెట్టడానికి ఆ క్రీడా ప్రాంగణం ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరన్నా దాన్ని కబ్జా చేద్దామని ఆలోచనలు ఉన్నా, దాన్ని దుర్వినియోగం చేద్దామని ఆలోచనలు ఉన్నా 5 సంవత్సరాల వరకు దయచేసి అనుకోండి. మీ ఆటలు ఎటువంటి వెళ్ళాయి నందిపేట. ఇక ఇక్కడ స్కూల్స్ రొటీన్ చెప్పిందే చెప్పి మళ్ళీ అదే సమస్య. బాత్రూమ్లు సరిగైన సౌకర్యాలు లేవు, ల్యాబ్ సరిగ్గా లేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ అన్ని ఒకేసారి నిరాశపడలేము. ఒకదాన్ని వెంట ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే ఆర్మూర్లో గర్ల్స్ హై స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్కు తలదిన్న విధంగా ఎట్లా తయారైందో ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో 174 స్కూళ్ళని అట్లనే తయారు చేస్తాను కంకణం కట్టుకున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ పేదవాళ్ళు చదువుకునే విద్యాలయాలు, పేదవాళ్ళు ఉండే వసతి గృహాలు, పేదవాళ్ళు వెళ్ళే హాస్పిటల్స్ ఇవి నా ప్రథమ కర్తవ్యం. నేను ఈ 5 సంవత్సరాలలో రాజకీయాలకు వచ్చిందే లేనోడు గురించి, పేదోడు గురించి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కానీ నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా లేకపోతే ఈ విజన్ ద్వారా నేను ఏదో మాట్లాడుతున్నాను, నాకు సహకరించండి. నాకు అడ్డంకులు సృష్టించకండి. ఇప్పుడు రాగానే కబ్జా చేస్తామనుకున్న కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. మీ ఇబ్బందిని నేనేమి వినేవాని కాదు. కాబట్టి దయచేసి అది పేద ప్రజలకు సంబంధించిన ఆస్తులు వాళ్ళకి చెందాల్సిందే. వాళ్ళ పిల్లలు క్రీడలు ఆడాల్సిందే. వాళ్ళ పిల్లలు శాంతి కపోతాలలాగా మంచి చదువుకొని మంచి క్రీడాకారులు కావాలి. పిల్లలు మాలాగా ఉన్నతమైన స్థానాల రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కావాలి. మళ్ళీ ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మీరు అందరూ నాకు ఇచ్చినందుకు అట్లనే ఇట్లాంటి సమస్యలు నా దృష్టికి వీళ్ళని తొందరగా తీసుకురండి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డను క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతుండగా బాధిత తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆపన్న హస్తం కోసం వేచి చూడగా ఆ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు AIND ఫౌండేషన్ ₹1,00,000 ఆర్థిక సాయం అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకుంది. సాధారణ జీవితం గడుపుతున్న ఆ దంపతులకు ఊహించని రీతిలో ప్రమాదం ముంచుకొచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సంజీవ్, అశ్విని దంపతుల కూతురు మనోశ్రేష్ఠ గత 6 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అయానైన్ ధృతిరెడ్డి ఫౌండేషన్ మానవత్వాన్ని చాటుకుంది. ఆ పేద దంపతులకు AIND ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం చేసి ఆపన్న హస్తం అందించారు. ఈ నిధులను విజయపాల్ రెడ్డి, రజిత చేతుల మీదుగా ఆ బాలికకు వైద్యం కోసం అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మనోశ్రేష్ఠ ప్రాణం రక్షించేందుకు విశాల దృక్పథంతో దాతలు సహకారం అందించి ఆదుకోవాలని బాధిత తల్లిదండ్రులు సంజీవ్, అశ్విని వేడుకుంటున్నారు. ఈరోజు నిజామాబాద్ కోటగల్లి నందున మనోశ్రేష్ఠ అనే 14 ఏళ్ళ పాపకు బోన్ క్యాన్సర్ అటాక్ అయినది. బ్లడ్ క్యాన్సర్ వచ్చినందున మా ఫౌండేషన్ ద్వారా, AIND ఫౌండేషన్ ద్వారా మేము ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇందులో భాగంగానే సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నది. ఒక్క కీమోకు 3 నుంచి 4 లక్షలు అవుతుంది. కాబట్టి 6 కీమోలో చేయాల్సిన డాక్టర్స్ చెప్పారు. కావున పాప ట్రీట్మెంట్కి మొత్తం
ఇప్పటివరకు 20 లక్షల వరకు ఖర్చు అయినవి. ఎవరు ఇప్పటి వరకు దాతలు ముంగట రాలేరు. ఎవరన్నా ట్రస్టుల ద్వారా కానీ ఎక్కడన్నా సంబంధించిన ఉంటే మరియు గవర్నమెంట్ త్రూ సంప్రదించి వాళ్ళకు ఆర్థిక సాయం అందించి అని కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే తగిన ఆర్థిక స్తోమత లేక వీళ్ళు ఎమ్మెల్యే కానీ ప్రస్తుత ఎమ్మెల్యే సార్దార్ పోయినారు, ఇంతకుముందు పాత ఎమ్మెల్యే బిగలదారు పోయారు, ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దాతలు కొంచెం ముందుకు వచ్చి పాపను ఆదుకుంటే వీళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. వీళ్ళ ఆర్థిక స్థితి కూడా బాగాలేదు. కాబట్టి ఎంత తొందర ట్రీట్మెంట్ చేపిస్తే పాప అంత తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఇందులో భాగంగానే AND ఫౌండేషన్ తరఫున మేము ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. నమస్తే అండి, మా పాప మనోజ్ శ్రేష్ఠ 14 ఇయర్స్ 10th క్లాస్ చదువుతుంది. హోలీ మేరీ మాత స్కూల్లో ఇక్కడ కోటగల్లీలో మేము నివాసం ఉంటాము. గత 6 నెలల నుంచి మా పాప బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. AML ఉంది, అక్యూట్ మైల్డ్ ల్యూకేమియా. సిటిజన్ హాస్పిటల్ శేర్లింగంపల్లి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా 20 లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా 3 కీమోస్ వరకు ట్రీట్మెంట్ ఉంది. 3 కీమోస్కి దాదాపు ఇంకా 15 lakhs వరకు ఖర్చు ఎక్స్పెన్సెస్ ఉంది. ఇంతవరకు ఎవరు కూడా దాతలు చిన్నగా దాతలు ఇచ్చారు కానీ పెద్దగా ఎవరు ఇవ్వలేరు. పెద్దగా ఈరోజు ఒక ₹1,00,000 అంతరెడ్డి విజయపాల్ రెడ్డి గారు 1 lakh మాకు ఆర్థిక సాయం ట్రీట్మెంట్కి ఆర్థిక సాయం చేయడం జరిగింది. దయచేసి ఇలాగే మానవత్వంతో పెద్దలు ఎవరైనా మా పాపని ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా ఆదుకోగలరని. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 100% లబ్ధిదారులు వినియోగించుకోవాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీసర్ ధర్మానాయక్ సూచించారు. ఈ పథకాలను పట్టణ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీసర్ ధర్మానాయక్ చెప్పారు. దీంట్లో భాగంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్ వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 100% లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం పట్టణ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ముద్ర, PM శ్రీనిధి రుణాలకు సంబంధించిన శాంక్షన్ లెటర్లను లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య, NYK డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శైలి బిల్లాల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అరవింద్ కుమార్, రవి, భాజపా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నాలం రాజు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టమైతుందని చెప్పి ఉజ్వల యోజన కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది. తెలుసామా? మీరు అందరు కూడా తీసుకున్నారు కదా, ఒకసారి చేతులేపుల్లి ఎంతమంది ఫ్రీగా తీసుకున్నారు గ్యాస్ సిలిండర్లు. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చేసిండంటే ఇంటికే పంపిస్తున్నాడు. ఎవరికైతే గ్యాస్ సిలిండర్లు లేవో ఇమీడియట్ గా మీరు గ్యాస్ సిలిండర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్ అయిపోతాయి. అదేవిధంగా ఆరోగ్య ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కింద ఇన్సూరెన్స్ చేసుకుంటే 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కూడా ఇమీడియట్ గా కూడా రిజిస్ట్రేషన్ అయిపోతాయి. జన్ధన్ యోజన కింద ఎవరికైతే అకౌంట్లు లేవో ఇమీడియట్ గా మీరు రాపిస్తే అకౌంట్లు కూడా వచ్చేస్తాయి. సో ఇన్సూరెన్స్ స్కీములు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే విధంగా అటల్ పెన్షన్ యోజన విధంగా PM స్వనిధి యోజన ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. రైతులకు కూడా సంక్షేమానికి కూడా ఎన్నో కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంటికి వచ్చి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇచ్చే విధంగా, ముద్ర లోన్లు ఇచ్చే విధంగా 10,000 నుంచి 10 లక్షల వరకు లోన్లు ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దూస్గాంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సందర్శించారు. దరఖాస్తులను పూరించడంలో తప్పులు లేకుండా చూసుకోవాలని, అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ
ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలు చేస్తూ మహిళామణులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. మిగిలిన 5 గ్యారంటీల అమలుకై సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేద ప్రజల ప్రాణాలను రక్షించగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రజలను మోసం చేశారని, ఇళ్లు లేని పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోందని ఆయన భరోసా ఇచ్చారు. రేషన్ కార్డులు లేవని ఆందోళన చెందవద్దని, తెల్ల కాగితంపై రాసి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో గల కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ చందర్ నాయక్, డిచ్పల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మంద ఏగుండ, క్యాషియర్ రాజలింగయ్య, తెలారి సుందర్, కుర్నపల్లి గంగారాం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, శాంసన్, గ్రామ సర్పంచ్ శివారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత మొత్తం కంప్యూటరైజ్ అయిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది, మీరు ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు మీ ఒరిజినల్స్ అన్ని అడుగుతారు. ఇది అప్లికేషన్ మాత్రం సమాచార సేకరణ మాత్రమే. కాబట్టి దీంట్లో సమగ్ర సమాచారం ఏదైతే కరెక్ట్ ఉంటుందో అప్పుడు మీకు అప్లికేషన్ రిజెక్ట్ కాదు, పెండింగ్ లో పడది. కాబట్టి మీకు తెలియకుంటే మన పిల్లలు ఉంటారు, యూత్ పిల్లలు ఉన్నారు, లేకుంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మన గ్రామ వాలంటీర్స్ ఎవరైనా కానీ ఒక హెల్ప్ డెస్క్ పెట్టిండ్రు. హెల్ప్ డెస్క్ లో కూడా మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళు రాస్తారు, మీకు ఎట్లా రాయాలో కూడా తెలియకుండా. కానీ మీరు 100% అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకా 3 రోజులు ఉంది, కానీ మంచిగా ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్. 620 కుటుంబాలలో దగ్గర 500 ఇళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మరి ఇంకా దగ్గర ఒక 100 మంది ఉన్నారు. ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి దాంట్లో ఏం తొందర లేదు. మీకు ఎన్ని పనులు ఉన్నాయి, ఎందుకంటే ఇది కూడా మన పనే కాబట్టి. నాకు తెలిసి మీరందరూ కూడా నాటుతుండ్రు, వ్యవసాయ పనులు బిజీ ఉన్నారు. కానీ ఒక గంట పొద్దున్న సాయంత్రం వచ్చి ఒక 15 నిమిషాల్లో ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఈ స్కీమ్ల అమలు పరచడంలో మీరు ఉపయోగపడతారు. మన అందరం కూడా. మోస్రాలో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతోందని గంపెడాశలతో ప్రజలు అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. మోస్రా మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. అభయహస్తం 5 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిప్యూటీ తహసీల్దార్ సాయిలు, స్పెషల్ ఆఫీసర్ రాజేష్, ఎంపీడీఓ భారతి గ్రామంలో తిరుగుతూ దరఖాస్తు ఫారాలు అందరికీ అందేలా చర్యలు చేపట్టారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో స్థానికులు దరఖాస్తు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రజాపాలన దరఖాస్తులను పూర్తి చేసి అధికారులకు సమర్పించగా వారు తిరిగి రసీదులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భారతి మాట్లాడుతూ దరఖాస్తులను తప్పులు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, 500కే వంట గ్యాస్ అందించడం జరుగుతోందని తెలిపారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు మాఫీ అవుతోందని, రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, చేయూత ద్వారా ప్రతి నెల 4 చొప్పున పింఛను అందజేయటం జరుగుతోందని ఆమె వివరించారు. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, చేయూత ద్వారా ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున పింఛను అందజేయటం జరుగుతోందని ఆమె వివరించారు. అంతేగాక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుందని చెప్పారు. ఈ మేరకు 5 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ కుమార్, వార్డు మెంబర్లు అశోక్, లింగం, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె అధికారులను హెచ్చరించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభకు అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, జెడ్పీ సీఈఓ గోవింద్ హాజరయ్యారు. అభయహస్తం 5 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను పరిశీలించారు. దరఖాస్తు ఫామ్లను ముందస్తుగా
ప్రజలకు పంపిణీ చేయాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. తప్పులు లేకుండా చదువుకున్న విద్యార్థులతో దరఖాస్తులు పూర్తి చేయించాలని సూచించారు. ఎలాంటి తప్పులు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తోందని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. అన్ని కౌంటర్లను సందర్శించిన ఆమె ప్రజలు పూర్తి చేసిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ నెల 6 లోపు అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తు ఫారాల స్వీకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ గౌసుద్దీన్, ఎంపీడీఓ శంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు సందర్శించడం జరిగింది. మేము ఈ ప్రజాపాలన భాగంగా 28 నుంచి 6వ తారీఖు వరకు, 28 డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు వరకు నిర్ణయం తీసుకుంటున్నాము. దీనిలో నిన్న ఏసీఎల్బీ గారు, తర్వాత ఏజేసీ గారు కూడా రావడం జరిగింది. కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ విలేజ్ మళ్ళీ అప్లికేషన్ కూడా 50% కూడా ఇంతవరకు కరెక్ట్ కాలేదన్న ఉద్దేశంతో ఒకసారి మళ్ళీ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడ స్టాఫ్ అందరికీ ఫామ్ ఏ విధంగా నింపాలి, కొన్ని మ్యాండేటరీగా ఇప్పుడు దీపం కనెక్షన్ కానివ్వండి, కరెంట్ బిల్ యొక్క కనెక్షన్ నెంబర్ కానీ కొన్ని మ్యాండేటరీగా కంపల్సరీ ఫిల్అప్ చేయాలి అవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారంటే ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి మీరందరూ ఈ టైంలో వచ్చేసి దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవరైనా ఇది చదువుకున్న వాళ్ళు ఉంటే ఫామ్ ఫిల్అప్ చేయడం పెద్ద సమస్య కాదు అని పెట్టాము. ఎల్పిడిస్లో వాళ్ళే ఆ పర్టికులర్ అన్ని తీసుకొని వస్తే మా వాళ్ళు లింక్ చేసి ఒకసారి అన్ని స్క్రూటీ చేసి కరెక్ట్ ఉంటే అది తీసుకుంటారు. దానికి బెనిఫిట్స్ అందరికీ ఏం చెప్తున్నామంటే వాళ్ళకు ఇక్కడ ఇచ్చిన తర్వాత కూడా రిసిప్ట్ తీసుకోండి. ఫామ్స్ కూడా ఏమైనా తక్కువ పట్టే మేమే ఇస్తాము, ఇక్కడ బయట కూడా ఎక్కడ కొనవలసిన అవసరం లేదు. శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సమిష్టి కృషితో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామంలో గల కట్టమీద శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ శివారెడ్డి, లకావత్ దేవి సింగ్, సురుకుళ్ల నడిపిరాజన్న, గుర్రపు చిన్నబాలయ్య, ఎల్లోల మోహన్, మేకల సాయి కుమార్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల నుంచి కట్టమీద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మించిన దూస్గాం గ్రామాభివృద్ధి కమిటీ, నక్కలగుట్ట, నడిమితండ, గొల్లమట్ తండాల అభివృద్ధి కమిటీలు సమన్వయంతో ముందుకు సాగటం అభినందనీయమని అన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు. వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలపై ఉండాలని, పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివారెడ్డితో పాటు లకావత్ దేవి సింగ్, సురుకుల నడిపిరాజన్న, గుర్రం చిన్నబాలయ్య, ఎల్లుల మోహన్, మేకల సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, సీనియర్ నాయకుడు కంచెట్టి గంగాధర్, వీడీసీ సభ్యులు, గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వామి దేవస్థానానికి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి మరి ఇక్కడ యజ్ఞంలో పాల్పంచుకొని ఆ దేవుని యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు మరి గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, దేవిసింగ్ గారికి, రమేష్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరున తాండా పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, మీరు చాలా మంచి చక్కటి కార్యక్రమము చేశారు. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దానికి ఒక గుడి రూపంలో ఇలా కట్టుకొని అందరూ కలిసికట్టుగా చేయడం అనేది చాలా సంతోషకరం. తప్పకుండా ఈ గుడికి వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా మేము ప్రభుత్వం తరఫున చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మరి ఇక్కడ చెరువు కట్టకు ఆంజనేయ స్వామి గుడి ఉండడం అంటే అది చాలా మంచి శుభసూచకం మీ గ్రామానికి కానీ. సో మీ అందరు కూడా ఆ దేవుని దయతో ఇక్కడ తాండావాసులే కాదు మన దూస్గాం గ్రామ ప్రజలందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలు, సుఖశాంతులు, సుఖ సంపదలు అన్ని కలగాల, పాడి పంటలు మీ పిల్లలు కూడా అందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు అందరు కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి ఇక్కడ సన్మానం చేసి సత్కరించి నన్ను ఆదరించినందుకు మీ గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ కలుద్దాం. వస్తా. ఇవాళ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఊళ్ళో కూడా కొంచెం ఏదో ఉంది, విషాదం ఉన్నట్టుంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. మహిళలకు తగిన రక్షణ ఉన్నప్పుడే సావిత్రిబాయి పూలే ఆశయం నెరవేరుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దురాచారాలను రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. నగరంలో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతిని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, దురాచారాలను రూపుమాపటానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. భారతదేశంలో ఉన్న సామాజిక వివక్షత, మనస్మృతి ఆధారంగా మహిళలను 2వ తరగతి పౌరులుగా గుర్తించే విధానాలను ఖండిస్తూ మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి బాలికలకు, మహిళలకు విద్యాబోధనను అందిస్తూ సమాజం కోసం పరితపించారని ఆయన అన్నారు. నేటి పాలకులు మహిళలకు తగిన రక్షణ, గౌరవం లేకుండా వివక్షతను ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. మనుస్మృతి ఆధారంగా నేటి భారత పాలకులు తమ విధానాలను కొనసాగించడం మూలంగా మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు నేటికీ కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. వీటికి వ్యతిరేకంగా మహిళలందరూ ఐక్యంగా తమ హక్కులను కాపాడుకోవటం కోసం నిలదీసినప్పుడే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళి అర్పించడం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే
గత 193 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద సిద్ధాంతం ప్రకారం మహిళల్ని రెండవ తరగతి పౌరులుగా చూడటంతో పాటు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేస్తూ వాళ్ళని అణగదొక్కుతున్నటువంటి సందర్భంలో మహిళల్లో చైతన్యం నింపటం కోసం ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే విద్యార్థుల పట్ల మహిళలకి చదువు నేర్పిస్తే ఈ దేశం పురోగతి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారికి ముందు చదువు నేర్పి ఆమెని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసి సంఘంలో మహిళా చైతన్యాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నేడు ఉన్నటువంటి భారత పాలకులు ఒకవైపు బాలికా సంరక్షణ చేయటంలో కానీ బాలికల్ని ఆదరించడంలో కానీ మహిళలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని దౌర్జన్యాల్ని ఆకృత్యాల్ని అరికట్టడంలో ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో నేటికి మహిళలపైన అనేక దారుణాలు దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ తమ హక్కుల కోసం బోధన్ మండలంలో ప్రజాపాలన గ్రామ సభలు విస్తృతంగా జరిగాయి. 6 గ్యారంటీలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్థానిక తహసీల్దార్ గంగారాం తెలిపారు. బోధన్ మండల పరిధిలోని వెల్లాల్, అద్మాపూర్, బికినెల్లి, ఖండ్గావ్ గ్రామాలలో అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లాల్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో బోధన్ తహసీల్దార్ గంగారాం పాల్గొని గ్రామస్తులు అందిస్తున్న 6 గ్యారంటీల దరఖాస్తులను పరిశీలించారు. రేషన్ కార్డులు, ఇతర సమస్యలు ఉంటే తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లాల్లో మొత్తం 457 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 350 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 6 గ్యారంటీలే కాకుండా ఎటువంటి సమస్యలున్నా తెల్ల కాగితం పైన రాసి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము అభయహస్తం పథకం ద్వారా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంకు తహసీల్దార్ టీము మరియు బృందము చేయడం జరిగింది. ఈరోజు బెల్లాల్ గ్రామంలో మొత్తం కుటుంబాల సంఖ్య 457 రేషన్ కార్డు ప్రకారము. అందులో నుంచి 301 దరఖాస్తులు నేటి వరకు కూడా అన్ని కౌంటర్లు 4 కౌంటర్లు ఏర్పరిచినాము. 4 కౌంటర్లు కూడా తీసుకోవడం జరిగింది. మిగిలిన 156 దరఖాస్తులు మనకు ప్రజల నుంచి రావాల్సి ఉన్నాయి. వాళ్ళ నుంచి కూడా సేకరిస్తాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకం ఏదైతే అమలు చేస్తుందో 6 గ్యారెంటీ పథకంలో భాగంగా వాళ్ళ నుంచి స్వయంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక ప్రకారము వాళ్ళ యొక్క లబ్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. మరియు మిగతా రేషన్ కార్డులు లేదని ఆందోళన చెందకుండా వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు మీద రేషన్ కార్డు కొత్తగా నమోదు కోసము, మళ్ళీ వాళ్ళ పిల్లల యాడింగ్ కానీ డిలీషన్ కానీ, దాంతోపాటు భూ సంబంధిత సమస్యలైన ధరణి సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కూడా వైట్ పేపర్ మీద దరఖాస్తు తీసుకొని వాళ్ళ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటాము. మరియు గవర్నమెంట్ నిర్దేశించిన ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ప్రతి ఒక్క కుటుంబంకు లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రజలు కూడా భాగస్వాములై వాళ్ళు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అప్లికేషన్ ఆధారంగా మనకు మండల వారీగా, జిల్లా వారీగా వాళ్ళు నిర్దేశించిన ఏదైతే వాళ్ళకు సౌకర్యం కల్పించబడుతున్న పథకాల గురించి కూడా అసెస్మెంట్ చేసి రెంజల్లో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షింతల శోభాయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు. మహిళామణులు మంగళహారతులతో స్వాగతించగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకిలో ఊరేగించారు. రెంజల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని పూజిత అక్షింతలు కలశ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామాలయం నుండి ఊరేగింపు ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకిలో శ్రీరాముని పూజిత అక్షింతలను భక్తులు, విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు మోస్తూ ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. అయోధ్య రాముని అక్షింతలను పల్లకిలో మోసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీరాముని పూజిత అక్షింతలను గురువారం నుంచి ఆదివారం వరకు ఇంటింటా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 22న అయోధ్య మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భాన ఆ రోజు గ్రామంలోని అందరి ఇళ్లలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రామనామాన్ని అందరూ జపించాలని అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున మా రెంజల్ గ్రామంలో అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అక్షింతలను ఈ రెంజల్ గ్రామంలోని అన్ని వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి మహిళా మనులు మంగళహారతులతో మొత్తము గ్రామంలోని వీధిన ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ రామ మందిర్కి తీసుకురావడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి అందరూ మహిళామణులు, సోదరిమణులు, అలాగే గ్రామ యువకులు, పెద్దలు, గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఎన్నో 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది బలిదానాలతో ఈ రామ మందిరం ఈ మా ముందర ప్రతిష్టాపన ఈ జనవరి 22న రామ మందిరం యొక్క ప్రతిష్టాపన జరుగుతున్నది. కాబట్టి ఆ రామ మందిరం యొక్క ప్రతిష్టాపన మా ఆయంలో జరుగుతున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాం. ఆ రాముని కృపా కటాక్షాలతో మా గ్రామంలోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అక్షంతాలను శుక్ర, శని, ఆదివారాలలో మన గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరుగుతున్నది. 22 తారీఖు రోజున ఎక్కడైతే రామ యొక్క ప్రతిష్టాపన జరుగుతుందో దాన్ని మా రెంజల్ గ్రామంలో 22వ తారీఖున ఇక్కడ గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద 5 దీపాలను వెలిగించాలని ప్రతి ఇంటికి కూడా తెలవడం జరిగింది. అలాగే ఇక్కడ మన రామాలయంలో కూడా కార్యక్రమాలు జరిగించి ఇక్కడ పూజలు, భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మహిళల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ఎన్నో వివక్షలను ఎదుర్కొని మహిళల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహనీయురాలని ఆమె కొనియాడారు. నగరంలోని అంబేద్కర్ కాలనీలో గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను అందించడానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. మహిళల జీవితాలలో వెలుగులు నింపారని, మహిళలకు విద్యను అందించటానికి పాఠశాలను ఏర్పాటు చేసి ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. మహిళల అభ్యున్నతికి కృషి చేసిన చదువుల తల్లిని స్మరించుకోవటం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు. మహిళలు సావిత్రిబాయి పూలే అడుగుజాడలో నడవాలని ఆమె కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమారాణి ముత్యాలు, నాయకులు నిచ్చంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత భూమి గడ్డ మీద ఎంతోమంది అమరవీరులు, త్యాగమూర్తులు, అలాగే సంఘ సంస్కర్తలు జన్మించారు. అందులో ముఖ్యంగా మనము మహిళా సంఘ సంస్కర్తగా చెప్పుకోవాలనుకుంటే మొదటిగా వినిపించే పేరు సావిత్రిబాయి పూలే గారు. ఎందుకంటే తను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా. తను కేవలం చదువు మీదనే కాకుండా సంఘ సంస్కర్తగా, అంటే ఆడవాళ్ళు ఎవరైతే వితంతువులు ఉంటారో బాల్య వివాహాలు కానీ ఇట్లాంటివి ఎన్నో తను అరికట్టి మహిళలకు అంటూ ఒక ఉనికిని, ఒక గుర్తింపును తెచ్చే విధంగా తను బ్రతుకున్నన్ని రోజులు కూడా చాలా కష్టపడి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అహర్నిశలు ఎప్పుడు కూడా అదే ఆలోచనతో తను జీవించడం జరిగింది. మరి తను మహారాష్ట్రలోని నాయగంలో 1931లో లక్ష్మి అలాగే ఖండోజీ దంపతులకు జన్మించారు. తర్వాత 9 ఏళ్లకే జ్యోతిబా పూలే గారిని వివాహం చేసుకున్న తర్వాత మరి జ్యోతిబా పూలే గారి అండదండతోని తను చదువుకొని మరి ఒక 9 మంది పిల్లలతో 1848లో తను ఒక స్కూల్ని పెట్టడం జరిగింది. అదే మొట్టమొదటి పాఠశాల కూడా మహిళల కోసం పెట్టిన పాఠశాల. ఆ విధంగా ఒక పాఠశాలతో 9 మంది పిల్లలతో స్టార్ట్ అయినటువంటి స్కూళ్ళు ఒక 100-200 మంది పిల్లలతోని తను దాదాపుగా 20 నుంచి 25 వరకు స్కూళ్లను పెట్టడం జరిగింది. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో గూడు రక్షణకై ఉద్యమించాలని ఇళ్ల స్థలాల సాధన కమిటీ కన్వీనర్ మల్యాల గోవర్ధన్ అన్నారు. స్త్రీ విముక్తికై అక్షరమే నిజమైన ఆయుధమని ఎంచుకుని పోరాటాన్ని కొనసాగించిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని ఆయన అన్నారు. నగరంలో ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ మనువాదాన్ని ఎదిరించి స్త్రీ విముక్తికై అక్షరమే నిజమైన ఆయుధమని ఎంచుకొని పోరాటాన్ని కొనసాగించిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆమె ఆశయ సాధనలో స్త్రీలు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక సమానత్వంకై
ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా గూడు భద్రంకై సమరశీల పోరాటాల్లో ప్రజలు ముందు భాగాన ఉండాలని ఆయన అన్నారు. ఈ దేశంలో మనువాదాన్ని ఎదిరించి స్త్రీకి కూడా చదువు కావాలి, ఆర్థిక స్వాతంత్రం కావాలి, చదువు ద్వారా ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావచ్చని నమ్మి ఆయన భర్తతోటి మొట్టమొదటి చదువు నేర్చుకొని ఆ చదువుని కూడా ప్రజలకి పంచడం కోసం ఆ చదువుని ఆయుధంగా మార్చి, ఆ అక్షరాన్ని ఆయుధంగా మార్చి ప్రజలకి సేవ చేసిన, మనువాదాన్ని ఎదిరించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. వారి జయంతి సందర్భంగా 193వ జయంతి సందర్భంగా ఇండ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో దుబ్బా ప్రాంతంలో పూలమాలలు వేసి నిల్వాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనువాద సిద్ధాంతం, మనువాదం ఏ విధంగా ప్రమాదాన్ని కొనిదేస్తున్నది అనేది మన కళ్ళ ముంగట అర్థమవుతున్నది. ఏదైతే స్త్రీని 2వ తరగతి పౌరురాలుగా చూసి ఆ స్త్రీకి విద్య అవసరం లేదు, ఆమె వంటింటి కుందేలుగానే ఉండాలా, ఇంటి అంటే పిల్లల్ని కానీ యంత్రంగానే ఉండాలి అనే ఏదైతే మనువాద సిద్ధాంతాన్ని వ్యతిరేకించి స్త్రీ కూడా ఒక మనిషి, ఆమెకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, ఆమె కూడా స్వేచ్ఛగా బతకాలనే కోరిక ఉంటుంది. కాబట్టి ఆ ఆయుధాన్ని ముందుకు తీసుకొని చదువు ద్వారానే ఆ ఆయుధం కొనసాగుతుంది. కాబట్టి ఆ విధంగా అట్లాంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం సావిత్రిబాయి పూలే మనువాద సిద్ధాంతాన్ని, బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించి ఈరోజు ఆ విధంగా మహిళలకు చైతన్య స్ఫూర్తి. దూపల్లి గ్రామంలో గ్రామ దేవతల నూతన విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం దిగ్విజయమైంది. బాలయోగి శ్రీరాములు మహారాజ్ సమక్షంలో వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయాల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలోని గ్రామ దేవత మూర్తుల విగ్రహాలు పాడైపోగా కరీంనగర్ జిల్లాలోని రామడుగులో విగ్రహాలను తయారు చేయించారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీ, పంచాయతీ పాలక వర్గం సంయుక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి శ్రీరాములు మహారాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేద పండితుల సమక్షంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను పూర్తి చేశారు. సాంప్రదాయబద్ధంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లింగం యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ దేవతల విగ్రహాలు పాడైపోవడంతో వీడీసీ ఆధ్వర్యంలో నూతన విగ్రహాలను తయారు చేయించామని తెలిపారు. 10 లక్షల రూపాయల ఖర్చుతో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించామని చెప్పారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్ భూమారెడ్డి, వీడీసీ సభ్యులు గంగారెడ్డి, దేవదాస్, సంజీవ్ యాదవ్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. అందులో పెద్ద పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారు, కొత్త పోచమ్మ, చిలకలమ్మ, మిగతా ఊరడమ్మ, సారగమ్మ, నల్లపోచమ్మ, మిగతా 25 గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. మా యొక్క గ్రామ ప్రజలు గత 3 రోజులుగా ఉండి మంచి నియమనిష్టలతో ఉండి మంచి సేవా కార్యక్రమాలు చేసినందుకు గ్రామ ప్రజలకు మరియు మా గ్రామాభివృద్ధి కమిటీకి సహకరించిన గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క కార్యక్రమంలో విశిష్ట అతిథిగా నందిపేట నుండి శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా వారు వచ్చి వారి స్వహస్తాలతో గ్రామదేవతల ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకున్నాము. వారి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నందిపేట నుంచి వచ్చినటువంటి పంతులు గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగర శివారులోని నాగారం 50 క్వార్టర్స్లో నివాసం ఉండే 80 ఏళ్ల వయసు గల చేపూరి కృష్ణవేణి అనారోగ్యంతో గత నెల 26వ తేదీన మరణించిందని శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి సభ్యులు తెలిపారు. మృతురాలు పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో సేవా సమితిని ఆదుకోవాలని కోరారని అన్నారు.
వెంటనే స్పందించిన శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి ఈ నెల 3వ తేదీన ఆకలితో ఉన్న కుటుంబానికి 2 నెలలకు సరిపడే కిరాణా సామాగ్రి వాళ్ళ ఇంటికి వెళ్లి ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఇట్టి సేవకు కోశాధికారి చిలుమల భూషణ్చారి, ఏ లక్ష్మణ్, జి పూర్ణచందర్, సిహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరణి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప సంస్కర్త, ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని వారన్నారు. మహిళా సాధికారత కోసం పోరాడిన మాతృమూర్తి అణగారిన వర్గాల బాలికల విద్య కోసం, సామాజిక దురాచారాలను రూపుమాపడం కోసం కృషి చేయటం జరిగిందని ఆయన తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ పీజీ గర్ల్స్ హాస్టల్ ముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అట్టడుగు వర్గాల వారికి చదువు నేర్పించిందని అన్నారు. పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, వితంతు వివాహాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా, అసమానతలు లేని సమాజం కోసం యూనివర్సిటీ సమస్యలపై సావిత్రి ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు మొండి అశోక్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రిబాయి పూలే ఒకరని అన్నారు. ఆమె దేశంలోని తొలి ఆదర్శ ఉపాధ్యాయురాలని, బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, పరిస్థితులు ఆమెను కదిలించాయని ఆయన తెలిపారు. విద్యా సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలపైన పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు.
చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.